కొలిచిన శ్రీ వెంకటేశ్వర కొలిచిన వాళ్ళ కొలుగులు వలకే కోనేటి రాయడా అంతకరా భయకరా అనుపమ దినకరా శ్రీహరా ప్రియకృతి ప్రీతకి చిత్తము దోచిన శ్రీ వెంకటేశ్వర కొలిచిన వాళ్ళ కొలుగులు వలకే కోనేటి రాయడా. పరబ్రహ్మమంటూ రూపాన్ని పొందాలనుకోవాలి, కానీ ఏ రూపాన్నైనా ఆయన పొందుతాడు. దేనికి పొందుతాడు? అలా చూడాలని ఏ భక్తుడు అనుకున్నాడో ఆయన కొరకు పొందుతాడు. ఒకటి. రెండు, వినాశాయచ దుష్కృతాం, ధర్మమును పాడు చేసినటువంటి వాడెవడున్నాడో వాడిని నిర్మూలించడం కోసమని దానికి అనుగుణమైన రూపాన్ని పొందుతాడు. అక్కడ కూడా మళ్ళీ భక్తుడి మాట అంతర్లీనంగా ఉంటుంది. ఎక్కడో తెలుసా అండి, ఇది తత్వం, ఈశ్వరావతార తత్వము అంటారు దీన్ని. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా భక్తుల మాట నిలబెడుతూ ఉంటాడు. అది ఎలా నిలబెడతారండి అంటారేమో, బ్రహ్మగారు మాటిస్తూ ఉంటాడు. ఆయన ఎవరెవరు తన గురించి తపస్సు చేశారో వారికి ప్రత్యక్షమై అది ఆయన కర్తవ్యం. మనకి అయోమయ అవస్థ కల్పించే మాట బాధ్యత, అయోమయంలోంచి బయటికి తీసుకొచ్చే మాట కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటని మీరు జీవితంలో పట్టుకున్నారనుకోండి అభ్యున్నతి. బాధ్యత అన్న మాట మీరు పట్టుకున్నారనుకోండి పతనం. ఎందుకంటే లాగడం ప్రధానం కాదు, ఎటు లాగుతున్నాడు అన్నది ప్రధానం. పైకి లాగుతున్నాడా కిందకి లాగుతున్నాడా అన్నది ప్రధానం. బాధ్యత పట్టుకున్నవాడు కిందకి పోతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి పోతాడు. కర్తవ్యం అంటే తాను చెయ్యవలసినది చేస్తున్నాడా చెయ్యట్లేదా, నేను ఇది చెయ్యాలి నేను చేశానా లేదా, కర్తవ్యం. అవతల వాడి ఎవడి గురించో నేను తాపత్రయం ప్రారంభం చేసేసుకున్నాను అనుకోండి, అప్పుడు బాధ్యత అంటకాగిపోతాను నేను. అందుకే మీరు చూడండి, శాస్త్రంలో ఎప్పుడైనా సరే కర్తవ్యం అన్న ఒక్క మాటనే వాడతారు. కర్తవ్యం దైవమానుభూతం. విశ్వామిత్రుడంతటి వాడు రాముణ్ణి లేపితే సంధ్యావందనం నీ బాధ్యతని చెప్పలేదు, సంధ్యావందనం నీ కర్తవ్యం. చేస్తే చెయ్యి, అది మానే. చెప్పడం నా కర్తవ్యం, చెయ్యడం నీ కర్తవ్యం. చెప్పాను చేయడం, నువ్వు చేయకపోతే మధ్యాహ్నం చెప్తాను సంధ్యావందనం చేయమని, చేయకపోతే సాయంత్రం చెప్తాను చేయమని, చేయకపోతే రేపు పొద్దున్న చెప్తాను చేయమని. ఇలా ఎన్నాళ్ళు చెప్తావు? నా దగ్గర ఉన్నన్నాళ్ళు చెప్తాను, ఉన్నన్నాళ్ళు చేయకపోతే నీ కర్మ, నువ్వు చేయలేదని నేను బాధపడిపోను. నా కర్తవ్యం నీ చేశానా లేదా అంతే. ఇది ఆర్షవాంగ్మయంలో ఉన్న కీలకం. అందుకే మీరు భగవద్గీత పరిశీలించండి, భగవద్గీత అంతా కర్తవ్య బోధయ మాత్రమే చేస్తుంది. భగవద్గీత కేవల కర్తవ్య బోధ, బాధ్యతను ఎప్పుడూ మాట్లాడవు, కర్తవ్యాన్నే మాట్లాడతాయి. అందుకే కర్తవ్యం, బ్రహ్మగారికి ఒక కర్తవ్యం ఉంది. ఆయన గురించి ఎవరైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షం అయితే ఆయన కర్తవ్యం ఏమిటంటే అవతల వాడి కోరిక అడిగి అది వేదం యొక్క పరిధిలోకి వచ్చేటట్టుగా చూసి ఆ కోరిక తీర్చాలి. అందుకని ఆయన వరమిస్తుంటాడు. నేను చచ్చిపోనంటాడు రాక్షసుడు. అలా తప్పదు, చచ్చిపోవాలి. పోయి ఎలా చచ్చిపోతావు నువ్వు చెప్పు, మిగిలిన వాళ్ళకి నేను రాశాను ఎలా చచ్చిపోతాడు. నువ్వు చెప్పు నీ విషయంలో ఎలా చచ్చిపోతావో చెప్పు అంటే వాడు మురిసిపోయి బ్రహ్మగారిని మధ్య పెట్టాను అనుకుంటాడు. గాలిన్ కుంభిని అగ్నియంబూల ఆకాశస్థలం దిక్కులం రేలం ఘత్రబలం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాలి మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు. రాత్రి కాదు పగలు కాదు, ఇంట్లో కాదు బయట కాదు, ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు, నరుడు కాదు మృగం కాదు, అస్త్రం కాదు శస్త్రం కాదు, వేటితోనూ నేను చచ్చిపోకూడదు. తథాస్తు ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన భక్తుడైన వాడు బ్రహ్మగారు, ఇంటి పెద్ద పితామహుడు, సృష్టి చేశాడు నారాయణుడి మాట పట్టుకుని. ఇప్పుడు నేను ఎవడేమన్నాడా ఆ వరం నువ్వే చూసుకో అయితే అన్నాడు విష్ణువు. దానికి ఎన్ని మినహాయింపులుంటాయో అన్ని మినహాయింపులతోటి అవతార స్వీకారం చేస్తాడు. అందుకని భక్తుడి మాట నిలబెట్టడం ఉందా లేదా అవతారంలో? రాక్షస సంహారమును భక్తుడి మాట నుంచి విడదీయడానికి మీకు అవకాశం ఉండదు. అందుకే పరిత్రాణాయ సాధూనాం అని ముందు నన్ను నమ్ముకున్న భక్తుల మాట నిలబెట్టడానికని ఈశ్వరుడు అనడానికి కారణం అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు నేను ధర్మానికి అడ్డొచ్చిన వాళ్ళని సంహరించడానికి అవతార స్వీకారం చేస్తాను.
చేసి వస్తూ ఉంటాను. అప్పుడు వచ్చినప్పుడు అసలు ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి స్థితి, ఒక్క జ్ఞానులకు తప్ప. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమైనా కనపడతారా? కానీ కనపడాలని తాపత్రయపడినటువంటి భక్తుడి కొరకు ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చి నిలబడతాడు. నిలబడితే అవతార అంటారు. ఈ అవతారమునందు మీరు ఏ అవతారాన్ని చూడండి, ప్రార్థన అన్నది అందులో ఉంటుంది. ప్రార్థన దేని కొరకు ప్రతి మనుష్యుడు చేస్తాడు అంటే మిగిలిన ప్రాణులకు లేదు. ప్రార్థన అన్నది ప్రతివాడు తనకి తానుగా చేసుకోవాలి, తన కొరకు వేరొకరు కాదు, తానే చేసుకోవాలి. కారణం ఏమంటే రెండిటి మధ్య నొక్కబడతాడు. కాలము దురితము అని ఉంటాయి వేదాంతంలో, ఈ 2 మాటలు వాడతారు. కాలము దురితము మధ్యలో ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. వాడనుకుంటాడు విశాఖపట్నం ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నాను, దురితము ఏదో ఉంది, ప్రారంభం చేసిన పాపం, అది అన్నమాట నిలబెట్టుకోకుండా చేయడం కోసమని జ్వర రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ కాలమునకు దురితమునకు మధ్యలో నొక్కబడ్డాడు. ఇలా నొక్కబడితే తనంత తానిక పైకి రాలేడు. అప్పుడు ఈ మధ్యలో నిలబడి కంటికి కనబడకుండా ఈ స్థితిని కల్పించిన వాడు ఈశ్వరుడు. గత జన్మలలో దురితం ఉంది, దాన్ని అనుభవింపచేస్తున్నాను, ఇప్పుడు నీకు అపకీర్తి రూపంలో అది సంప్రాప్తమవుతుంది, మాట నిలబెట్టుకోలేకపోయావని. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? నీ అంతటి నీకు తగ్గిపోదు జ్వరం. ఇప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వరా, ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఎవరి మనసో వేడెక్కించుంటాను, ఇవాళ నా ఒళ్ళు వేడెక్కింది, అపకీర్తి కారణమైంది, మాట నిలబెట్టుకోలేకపోయాను ఇన్ని సంవత్సరముల తర్వాత, కాబట్టి ప్రార్థిస్తున్నాను, నా తప్పు మన్నించి ఇప్పుడైనా వెళ్ళేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించాననుకోండి, 7 రోజులు ఉండవలసిన జ్వరం 2 రోజులతో పోయిందనుకోండి. అప్పుడు దురితమునకు కాలమునకు మధ్య నలుగుతున్న వాడిని పైకెత్తగలిగిన వాడు ఈశ్వరుడే. దానికి కారణము ప్రార్థన. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఈశ్వరుడికి తెలుసు. ఎందుకంటే దురితమునకు ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు. కాలముంది, దురితముంది, ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు? తెలియదు. అందుకే 108 నామములతో పూజ చేసి బయటికి పెడతారు. అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? మీరు నొక్కబడ్డం కాదు, నీకు రావక్కర్లేదు జ్వరం. మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా? మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు. వాళ్ళకి బాగుండకపోయినా మీకు బాగుండదు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి బాగుండకపోయినా మీ మనసు బాగుండదు. విశాల హృదయం ఉన్న వాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుండదు. అందుకే లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రముల యొక్క 4 పాదాల్లో పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 108 పాదాల్లో పుట్టాలి. 108 పాదాల్లో ఈ సమస్త జగత్తు పుట్టింది, పెరుగుతోంది, పడిపోతుంది. 108 పాదములలో, నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా బాగుంటే నా మనసు చల్లగా ఉంటుంది. నేను చల్లగా ఉండగలిగితే సంతోషంగా నీ పాదాలు పట్టుకోగలను. కాబట్టి ఈశ్వర, దురితమునకు ఫలితము ఇచ్చే ముందు నా ప్రార్థన మన్నించు. నీ పాదములు పట్టుకుని ఉన్నాను, ఒకప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను, నన్ను మన్నించన్న కోణంలో ఎవడు ప్రార్థన చేసి బయటికి వచ్చాడో వాడికి ఈశ్వరుడు దురితమును తప్పిస్తాడు. ఇది భాగవతం 10వ స్కంధంలో నిరూపించి చూపిస్తాడు. కాబట్టి అందుకొచ్చింది ప్రార్థన అన్నది. వ్యక్తి స్థాయిలో ప్రార్థన ఎలా ఉంటుందో లోక స్థాయిలో ప్రార్థన అలాగే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపద్రవం కలుగుతుందో అప్పుడప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, నువ్వే రక్షించాలని. హిరణ్యకశిపుడు ఉద్ధతి పెరిగిందనుకోండి, దేవతలందరూ ప్రార్థిస్తారు. రామావతారంలో రావణాసురుడి ఉద్ధతి పెరిగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అనుకోకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. దశరథ మహారాజు గారు చేస్తున్న యాగమంటపానికి వెళ్ళారు, కూర్చున్నారు. అకస్మాత్తుగా శ్రీ మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించారు. ఆవిర్భవించడానికి కూడా కారణం ఉంది. బ్రహ్మగారు అన్నాడు, నరుడి చేతిలో వానరుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రావణుడు, ఇతరుల చేతిలో మరణించడు. ఏ మానవుడు తొందరపడి వెళ్ళిపోతాడో నేను చంపగలనని
బిడ్డల్ని రక్షించుకోవడం కోసం ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పితమాతా జగత్పతి, ఆయనే సభలో కనబడ్డాడు. అప్పుడు విష్ణువుని ప్రార్థించారు దేవతలు, అయా మీరు దశరథ మహారాజు గారి కడుపున కొడుకుగా పుట్టండి, దాశరథి ఒక మనుష్యుడిగా మీరు పుడితే మీ చేతిలో రావణుడు మరణిస్తాడు, కాబట్టి మీరు పుట్టండి అని అడిగారు. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు, మీరందరూ అడిగారు తప్పకుండా నేను పుడతాను, అందుకే నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు. నేను కొడుకుగా పుట్టిన తర్వాత మా నాన్నగారిని తండ్రిగా వరించానండి అంటే కుదరదు, నా కర్మవశాత్ జన్మించానంతే. అది అటువంటి మహాభక్తుడి కడుపున పుట్టడం నా అదృష్టం అంతే తప్ప నేను వరించడం నా విషయంలో ఉండదు. కర్మ అనుభవించడానికి వచ్చినవాడు వరించి రాలేడు. పరమేశ్వరుడు తల్లిదండ్రులను వరించి పుట్టగలడు. దశరథుణ్ణి వరించాడు, నాకు తండ్రిగా దశరథుడు అని ఆయన కడుపున పుట్టాడు. కాబట్టి ఆయన దాశరథి అన్న మాట అంత ఇష్టం. అందుకే గోపరాజు గారు శతకం చేస్తే దాశరథి కరుణాపయోనిధి అని ముకుటం పెట్టుకున్నారు. అలా ప్రార్థన చేస్తే ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ. కారణం లేకుండా ఎవరో అడిగారని భగవంతుడు ఎవరిని చంపడం. రావణుణ్ణి చంపుతాను ఎందుకో తెలుసా? ఒక కారణానికి చంపుతాను. భగవంతుణ్ణి వేదాన్ని నమ్ముకున్న ఋషుల్ని బాధ పెట్టాడు, అందుకు చంపుతాను. చంపి వెళ్ళిపోను. 11,000 సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను. ఎందుకు పరిపాలిస్తానో తెలుసా? ఒక్క కారణానికే పరిపాలిస్తాను. మిగిలిన అవతారాల్లో రాక్షస సంహారం చేసి ఉపసంహారం చేశాడు అవతారాన్ని. ఒక్క రామావతారంలో అలా వెళ్ళల. 11,000 సంవత్సరములు పరిపాలించి కొడుకుల్ని కూడా కన్నాడు. ఎందుకు? ఆయనే చెప్పాడు, నరుడంత పనికి మాలిన వాడు లేడు అని. రావణుడు కనీసం నరుడి పేరు కూడా ఎత్తలేదు వరం అడగడానికి. నరుడేమి జనకుడే అన్నాడు రామాయణంలో. ఆ నరుడు ఈ రాముడు చేస్తాడన్నాడు. నరుడంటే అంత చులకన ఆ రోజుల్లో. నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించడానికి నరుడిగా పుట్టి నరుడిగా పెరిగి నరుడిగా ఉండి నరుడిగా అవతార పరిసమాప్తి చేస్తాను. అందుకే మనుష్యుడిగా పుట్టినవాడు రామభక్తి లేకపోతే వాడంత కృతజ్ఞుడు వీరొకడు లేడు. అందుకని 11,000 సంవత్సరముల రామావతారం ఉంది. ప్రార్థించింది ఒకనాడు అదితి. కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం తీసుకుని అడిగింది, మహానుభావ, నా కొడుకు పెద్దవాడు ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడు, అతనికి బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యం ఇప్పించాలి, కాబట్టి నువ్వు నాకు ఒక్కసారి అనుగ్రహించాలంది. ఎదురుగుండా కట్టెదుట కనపడ్డాడు. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోత్కతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడిన తిథి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. భక్తి కలిగిన హృదయంలోంచి వచ్చే కవిత్వం అలా ఉంటుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. ఇంత కోరిక కోరుదామనుకున్నావిడ నిజంగా శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా కనపడితే ఆయన రూపాన్ని చూసి పొంగిపోయి కళ్ళతో తాగేసిందన్నారు. కళ్ళతో ఎలా తాగుతుంది? నోటితో బలి తాగుతారు. అంటే ఒక్కొక్క ఉత్సవ సమయమునందు మనస్సు ఆనందాన్ని పొందితే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. చూపులతో తాగేసింది ఆవిడ. అసలు నిజంగా చెప్దామనుకున్నది తడబడిపోయింది, చెప్పలేకపోయింది. నోటంత మాటే రాలేదు. వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడని దితి లక్ష్మీనాథున్ ఆయన్ని పొగిడింది. ఆవిడ ఆయన్ని వరం అడగడం కాదు, శ్రీ మహావిష్ణువే ఇప్పుడు అదితిని వరం అడిగారు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతులు సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకు వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపదా. అమ్మ నీ కొడుకునే పుడతానమ్మా అని అడిగి వామనమూర్తిగా వచ్చి 3 అడుగులు దానం బట్టి రాజ్యం ఇచ్చారు. ఏ అవతారంలో మీరు చూసినా ప్రార్థన అన్నది ఉంటుంది. వెంకటేశ్వరావతారంలో ఎవరు ప్రార్థన చేశారు? ఇన్ని అవతారాల్లో మీకు కొన్ని ప్రార్థనలు నేను ఉదాహరణలకు చూపించాను. వెంకటేశ్వరావతారంలో ఓ శ్రీమన్నారాయణ మీరు అవతరించి మమ్మల్ని ఇలా అనుగ్రహించండి అని ఎవరైనా అడిగారా? ఆయన్ని ఎవ్వరూ అడగలేదు సరికదా. అసలు ఆయన రావలసిన అవసరమే లేనటువంటి యుగం ఏదైనా ఉంటే కలియుగం ఒక్కటే. ఎందుకో తెలుసా? కలిపురుషుని యొక్క ఉద్ధతి అలా ఉంటుంది ఆ యుగంలో. యుగ ప్రారంభమునందు చతుర్ముఖ బ్రహ్మగారు
ఈ కలిపురుషుడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, వీడు లోకాల్ని పాడు చేసేస్తారంటున్నారు, అసలు ఎలా ఉంటాడో చూస్తాను, ఒకసారి సభాప్రవేశం చేయించండి అన్నారు. ఆ కలిపురుషుడు సభలోకి వస్తే హడిలిపోయారు బ్రహ్మగారు. 4 ముఖాలు కిందకి దించుకుని ఇలా ఉన్నావురా నువ్వు అని అడిగారు. ఆయన ఒక చేత్తో నాలుకని పైకి చాపి పట్టుకున్నాడు, ఒక చేత్తో తన అవయవాన్ని పట్టుకున్నాడు. ఇలా ఎందుకు వచ్చావు సభలోకి అని అడిగారు. కలియుగంలో నేను మనుష్యుల్ని పాడు చేసేసేది ఈ రెండిటితోనే పాడు చేస్తాను. ఒకటి నాలుకతో వదరుతాడు, 2 నాలుకతో తినకూడనివన్నీ తింటాడు. అభక్ష భక్షణంలోబా అగమ్య గమనంతథా అంటారు వ్యాస భగవానుడు. తిరగకూడని చోట్లకి తిరుగుతాడు, తినకూడనివన్నీ తింటుంటాడు, అదే పని. కాబట్టి నాలుక చేత పాడు చేస్తాను. ఎప్పుడూ నా అంత గొప్పవాడు లేడన్నమాటే. ఎప్పుడూ ఆ నాలుక మీదకి ఏదో ఒకటి తినడం, ఏదో ఒకటి సాగడం. అసలు నాలుక నుంచి తీసుకునేటప్పుడు సాత్వికాహారము, మితాహారము, భగవదర్పితాహారము, ప్రమితాహారం అన్న నియమమే లేదు. కాబట్టి నాలుక చేత పాడు చేస్తాను. 2 అర్థం పర్థం లేనటువంటి విశేషమైన ఉద్రేకంతో కూడుకున్న కామం. ఎప్పుడూ భోగము భోగము భోగము. కామము అన్న మాట నేను కేవలము శరీర సంబంధమైన కామానికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడలేదు. అక్కడ ప్రారంభించి శరీరముతో ఇంద్రియములతో అనుభవించవలసినటువంటి సమస్త భోగముల యందు లాలస, ఎప్పుడూ భోగస్థానములను గురించిన తాపత్రమే. కాబట్టి ఈ రెండిటితో లోకాన్ని పాడు చేస్తాను, భగవద్భక్తి లేకుండా చేస్తాను, పునర్జన్మల యందు కొట్టుకునేటట్టు చేస్తాను. కాబట్టి నేను ఈ రెండిటినీ పట్టుకుని సభాప్రవేశం చేశానండి. అంటే ఆయన అన్నారు, యుగం నీది, యుగమునందు నువ్వు అలా ప్రవర్తించాలనుకుంటే నిన్ను అడ్డగలిగిన వారు లేరు, కాబట్టి ప్రవేశం చెయ్యి అన్నారు. కలిపురుషుడు యుగంలో ప్రవేశించాడు, ఆయన శాసిస్తున్నాడు లోకుల్ని. కలియుగ ప్రారంభం ఎలా ఉంటుంది చూడడం కోసమని వచ్చారు నారద మహర్షి. అసలు ఇది ప్రారంభ కాలం కదా, మొట్టమొదట్లోనే ఎలా ఉంటుందో ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారు ఆయన. వచ్చి ఏదో పాపం 4 చోట్ల తిరిగారు. మహాత్ములకు అదొక లక్షణం, వాళ్ళు నిరంతరము లోకాన్ని ఉద్ధరించేటటువంటి ప్రక్రియలో ఉంటారు. అందుకే దానికి తగినటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. మీరు చూడండి, శంకరాచార్యుల వారికి సన్యాసిని తీసుకోవలసిన అవసరం ఏమిటి? బ్రహ్మచారిగా ఉండకూడదా, గృహస్థుగా ఉండకూడదా, వానప్రస్థుగా ఉండకూడదా? బ్రహ్మచారిగా ఉంటే గురుపత్ని పెట్టిన అన్నం తిని ఓ చోట ఉండాలి, గృహస్థుగా ఉంటే భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ ఓ చోట ఉండాలి, వానప్రస్థుగా ఉంటే ఏ అడవిలోకో వెళ్ళి తపస్సు చేసుకోవాలి, సన్యాసిగా ఉంటే ఒక చోట నిలబడకుండా ఆసీతి హిమాతల పర్యంతము పర్యటించవచ్చు. తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకుని జ్ఞాన ప్రబోధం చేసి అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి అటువంటి ఆశ్రమం తనకి యోగ్యమని ఆపత్సన్యాస స్వీకారం చేసి 4 చెరగులా పర్యటించి సనాతన ధర్మాన్ని మళ్లీ నిలబెట్టినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతార విశేషానికి సన్యాసాశ్రమం ఎలా ఉపయుక్తమైందో అలా కొంతమంది మహాత్ములు లోకమనందు తిరగడమనే అలవాటు వారికి అందుకు ఉపకరిస్తుంటుంది. నారద మహర్షి లోక సంచారం చేయడం ఆయనకు ఒక అలవాటు, చోట కూర్చోలేని వాడిని మీరు అనుకోకూడదు. లోకోద్ధరణ కొరకు తిరుగుతారు పెద్దలు. అలా తిరిగే స్వరూపం ఉన్న వాళ్ళలో నారదుడు ఒకడు. ఆయన లేకపోతే అసలు జగత్తు యందు ఉద్ధరణ అన్న మాట చాలా చోట్ల మూసుకుపోతుంది. అందుకే ప్రారంభ కాలమునందే మహానుభావుడు వచ్చాడు. వచ్చి చూసి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు చూసి అన్నారు, ఇలా కలియుగ ప్రారంభం లోకాలు చూసొస్తానన్నావు, భూమండలానికి వెళ్ళావు, ఇంత తొందరగా వచ్చేసావు. నాన్నగారు, ప్రారంభమే ఇంత భయంకరంగా ఉంది, నేను చూడలేకపోయాను. ఏ ప్రమాదం ఏమొచ్చింది అంటే ఆయన అన్నాడు, కమలాక్షు నర్చించజాలక కామించి కమలాక్షులతోడ ప్రొద్దు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరి దారి ఊహింపక దారుణాగంబుల తగలువారు, ముక్తి అను పల్కె ఎరుంగక భక్తి మార్గ సాధనాకైక చిత్తులై సమస్త పాపకర్మలరించువారులై కలియుగమునందు జనులు భ్రష్టులగుట చూచి నేను కుందితిని ఓ అబ్జగర్భ అని చెప్పుకున్నాడే. ఆయన అన్నాడు, నాన్నగారు నాకు చాలా పెద్ద వైక్లభ్యాలు కనపడుతున్నాయని.
మీరు ఈ పద్యం గురించి వినేటప్పుడు ఒక ధర్మ సంబంధమైనటువంటి విషయం గురించి ముందు తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మెట్ట వేదాంతము అని లోకంలో ఒక మాట ఉంటుంది. మెట్ట వేదాంతము అంటే ఇదిలా ఎందుకు చేయకూడదు అని వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాతో ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు ఒకప్పుడు. ఈశ్వరుడే కదండి లోకంలో ఈ భోగస్థానాలన్నీ సృష్టించింది, ఏసీ ఎవరు సృష్టించారనవలసి ఉంటుంది. అన్ని ఈశ్వరుడే తయారు చేస్తే ఏసీని సృష్టించగలిగిన నేత కూడా ఈశ్వరుడు ఇచ్చాడు. అయినప్పుడు సమస్త భోగస్థానములు ఈశ్వరుడి యొక్క ప్రచోదనం చేత వచ్చినవి. అయినప్పుడు కొన్ని కొన్ని భోగస్థానములను మేము అనుభవించకూడదని, ఇంత పరిమితిలోనే అనుభవించాలని అసలు నియమం ఎందుకు? మళ్ళీ అది పైశాచికత్వం కాదా? అలాగే అనుభవించడం ఏంటి మమ్మల్ని? అది కలియుగంలో వచ్చిన పెద్ద వైక్లభ్యం. అందుకే నారదుడు అంటాడు, కమలాక్షు నర్చించగాలక కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు. ఈశ్వరుడు భోగస్థానములను ఇచ్చాడు, భోగములను అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములను ఉంచాడు. ఈశ్వరుడు బయట భోగస్థానములు పెట్టాడు, జలపాతములు పెట్టాడు, వీణా మొదలైన పరికరములను ఉంచాడు, మృదంగం ఉంచాడు, సంగీతం ఉంచాడు, వాంగ్మయం ఉంచాడు, కావ్యాలు ఉంచాడు, పురాణాలు ఉంచాడు, గ్రంథాలు ఉంచాడు, శంఖ ఉంచాడు, సముద్రం ఉంచాడు, గోవు ఉంచాడు, దూడ ఉంచాడు, ఇన్నిటిని సృజించాడు. ఇక్కడ ఐదింటిని ఇవ్వకపోవడమో ఇచ్చి శక్తి లేకపోవడమో చేశాడు అనుకోండి. ఒకసారి ఊహ చేయండి మీరు. కన్నులు ఇచ్చాడు, చూపు లేదు. ముక్కు ఇచ్చాడు, వాసన లేదు. చెవి ఇచ్చాడు, శబ్దము వినదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పదు. చర్మమునకు స్పర్శ తెలియదు. ఒక్కసారి ఊహించండి. మీకు భోగం ఎందుకు నాకు చెప్పండి? మీకు భోగం కాదు, అసలు భోగం అన్న మాట మీకు ఇక ఏమైనా ఉందా లోకంలో? అసలు భోగము అన్న మాట లేదు. ఇక భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ ఐదిటితోటే అనుభవిస్తే. కళ్ళున్నాయి, జలపాతం చూస్తావు, కళ్ళున్నాయి, పువ్వులు చూస్తావు, కళ్ళున్నాయి, చెట్లు చూస్తావు, కళ్ళున్నాయి, కొడుకుని చూసావు, కళ్ళున్నాయి, కూతుర్ని చూసావు, కళ్ళున్నాయి, భార్యను చూసావు, కళ్ళున్నాయి, సభని చూసావు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి. నీకెందుకు? నీకేమైనా భోగం? అది లేదు. ఈ ఐదు ఉన్నాయి, బయట అవేం లేవు. భోగం ఉందా? లేదు. ఇప్పుడు ఈశ్వరుడు బయట భోగస్థానములను ఉంచాడు, భోగానుభవములకు యోగ్యమైన కేంద్రములను శరీరములను ఉంచాడు కాదు. అందుకు కదా అనుభవిస్తాను. కన్ను ఇక్కడ పెట్టాడు, జలపాతం బయట పెట్టాడు, చూస్తున్నాను. చెవి ఇక్కడ పెట్టాడు, వీణానాదం అక్కడ పెట్టాడు, వింటున్నాను. నాలుగు ఇక్కడ పెట్టాడు, లడ్డు దాని మీద పెట్టాడు, తింటున్నాను. చర్మం ఇక్కడ పెట్టాడు, కొడుకు, కూతురు, భార్య, మిత్రులు ముట్టుకుంటే స్పర్శ తెలిసి సంతోషిస్తున్నాను. మల్లెపూలు, జాజిపూలు, చామంతి పూలు వాసన తగిలి ముక్కుకి రకరకాల వాసనలు తెలిస్తే పొంగిపోతున్నాను. జగత్తుని ఇంద్రియ స్థానములతో అనుభవంగా పొందితే అది భోగం అవుతోంది. ఇప్పుడు ఈశ్వరుడు ఈ రెండిటినే కాదు, మూడవ దాన్ని కూడా ఇచ్చాడు. అది వేదం. ఆయన అన్నాడు, ఇవన్నీ ఇచ్చాను, ఇవి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో తెలుసా? వీటిని నువ్వు అనుభవించవద్దని నేను ఇవ్వలేదు, అనుభవించమనే ఇచ్చాను. అనుభవించేటప్పుడు నేను ఎలా చెప్పానో అలా అనుభవించు అంతే. మీ అబ్బాయే, మీరు కొన్న పుస్తకాలే, మీరు ఇచ్చిన బ్యాగే, మీరు ఇచ్చిన చిల్లర డబ్బులే, స్కూల్కి వెళ్లకుండా సినిమాకి వెళ్తున్నాడు, మీరు కొడతారా కొట్టరా మీ పిల్లాన్ని? ఈశ్వరుడిచ్చిన శరీరమే, ఈశ్వరుడిచ్చిన ఇంద్రియాలే, ఈశ్వరుడిచ్చిన భోగాలే. ఆయన ఎలా వద్దని చెప్పాడో అలా వాడుకుంటే ఆయన కొడితే తప్పేమిటి? అక్కడ వచ్చింది వేదం. వేదమునందు ధర్మం వచ్చింది. అందుకే ధర్మము నేను చెప్తే కాదు, ధర్మము మీరు చెప్తే కాదు. ధర్మము ఎవరు చెప్పాలంటే వేదం చెప్పాలి. వేద ప్రోక్తమే ధర్మము, ఎవరు చెప్పినా ధర్మం కాదు. అంతే, అంతే యథార్థం. కాబట్టి వేద ప్రోక్తమైనటువంటి ధర్మమును అనుసరించి ఎవడు భోగములను అనుభవించాడో వాడు ఈశ్వరుణ్ణి ప్రాసాద బుద్ధితో ఈ లోకాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే నివేదన చేసి తింటూ ఉంటాడు. నివేదనము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అన్ని తినేవి కదా ఉద్దేశం. జీవితమే ఒక పెద్ద నివేదన. అసలు ఈశ్వరుడికి నివేదన చేయకుండా నువ్వు తినవు. ఇప్పుడు ఈశ్వరుడికి ఏది నువ్వు నివేదన చేయడానికి భయపడుతున్నావో ఈశ్వరుడు నిన్ను అనుభవించమని చెప్పలేదని గుర్తు కాదు. ఈ భోగం ఇక్కడ వరకు అనుభవించు అంతే. కామము భార్యతో ముడిపడాలంటే, భార్యతో ముడిపడితే, అందుకే ధర్మము
ధర్మ అర్థ కామ మోక్ష. మోక్షం వేరు కాదు పురుషార్థం. కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, అంతే, కొడుకు అనే ధర్మాన్ని ఇచ్చేస్తుంది. అర్థము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, ధార్మికమైనటువంటి అర్థము మిమ్మల్ని రక్షించేస్తుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇస్తుంది. ధర్మాన్ని కామంగాని అర్థంగాని వదిలిపెట్టాయా ప్రమాదాన్ని ఇస్తాయి. అందుకే పురుషార్థముల యందు మొదటిదేది ధర్మము. నువ్వు పట్టుకోవాలి దాన్ని. పట్టుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే అనుభవించాలి. చెయ్యని కట్ట విశ్వనాథ సత్యనారాయణ గారు వేద హృదయాన్నంతటినీ పట్టుకుని ఇచ్చారు మహానుభావుడు సాహిత్యాన్ని. అది కుశివాంగ్మయం అంటే అలా ఉంటుంది. సముద్రం దాటగలదు, వచ్చి పడిపోగలదు ఊరి మీద, కానీ ఎందుకు రాదు? ఏమి 4 కెరటాలు వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతుంది? చెయ్యని కట్ట తనకి తాను శాసనం చేస్తుంది, నేను దాటను, ఈశ్వరాజ్ఞ, నేను ఇక్కడ వరకే ఉంటాను, అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతుందంతే తప్ప ఊళ్ళోకి రాదు. నీకు శక్తి ఉన్నది, నువ్వు తలుచుకుంటే ఎంతమంది కాంతలతోనైనా ఉండగలవు, కానీ ఉండను, నా జీవితంలో ఒక్క పత్నితోటే నా కామము అంతే తప్ప వేరొక స్త్రీ యందు నాకు కామము లేదు. ధర్మంతో నీ కామము ముడిపడిపోయింది, ఏకపత్ని మృతుడు అయిపోయావు, చెయ్యని కట్ట దాటవంతే. ఇది ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకోవడం, పుచ్చుకోవడం. డబ్బు పుచ్చుకునేటప్పుడు ధార్మికము కాకపోతే తీసుకోడు, 1 కోటి రూపాయలైనా. ధర్మము కొరకు కాకపోతే, ధార్మికము కాకపోతే 5 పైసలు కూడా ఖర్చు పెట్టడం. 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు, అది ధార్మికమైతే. అధార్మికము ఖర్చు పెట్టడం, అధార్మికము సంపాదించడం, అంతే. అర్థము ధర్మంతో, కామము ధర్మంతో ముడిపడిందనుకోండి, అది ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆయన ఇచ్చింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో లోకం విషయంలో పరమేశ్వరుడు అలాగే ఉంటాడు అని మీరు గమనించవలసి. వేదం ఏం చెప్పిందో అలా జీవించిన వాడిని చూసి పరమేశ్వరుడు పొందిపోతాడు. అలా జీవించడానికి ఇష్టపడకుండా ఇంకొకలా జీవించడానికి ఇష్టపడిన వాడు ఎవరుంటాడో ఈ శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేసిన తరువాత అప్పుడు పాపపుణ్యములు లెక్కలోకి తీసి హీనోపాధులలోకి వెళ్ళిపోతే 1,00,000 జన్మలు పడుతుంది మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావడానికి. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మానికి పుతుల